వెల్కమ్ టు వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. కొన్ని విషయాలను వింటే అవునా నిజమేనా అనిపిస్తుంది. కొన్ని సంఘటనలు చూస్తే ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల గురించి తెలుసుకుంటే వావ్ అనాలనిపిస్తుంది. ఇలాంటి ఎగ్జైటింగ్ కథనాలతో మీ ముందుకు వచ్చింది మీ వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. మానవ సేవే మాధవ సేవ కాదేది బిజినెస్ కనర్హం. జనభద్రం గురు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో ఇవాల్టి వీకెండ్ ఎక్స్క్లూజివ్స్ రెడీ. దైవం మానుష్య రూపేణ అంటుంటారు. అంటే కష్టాల్లో ఉన్నవారికి దేవుడే మనుషుల రూపంలో వచ్చి సహాయం చేస్తుంటారని దాని అర్థం. ఆ మాటను నిజం చేస్తున్నాడు ఓ వ్యక్తి. ఆకలితో అలమటించే వారి కంచంలో మెతుకవుతున్నాడు. నిరుపేదల ఆకలి తీర్చడానికి విశ్వమానవ వేదిక అనే ట్రస్ట్ను స్థాపించి అభాగ్యులకు అన్ని తానే నిలుస్తున్నాడు. ఇంటింటికి క్యారేజ్ పంపించి అన్నార్థుల ఆకలి తీరుస్తూ మానవ సేవే మాధవ సేవ అని నిరూపిస్తున్నాడు. నమస్తే, నేను మీ ఆలి. పాలకోలు నియోజకవర్గంలో ఉన్న రూరల్ ప్రాంతంలో చాలా గ్రామాలకి పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులకి ఇంటింటికి క్యారేజ్ పంపించి అందరినీ ఔరా అనిపిస్తున్నాడు. అసలు ఈ సురేష్ ఎందుకు ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు, నిజంగా తన ఆశ్రమంలో ఎంతమంది షెల్టర్ తీసుకుంటున్నారు, ఇంటింటికి క్యారేజ్ ఎందుకు పంపించాలనుకుంటున్నాడు, ఒకసారి మనం కూడా తెలుసుకుందామా? పదండి. ఆ జిల్లాలో ఆకలి ఎక్కడ ఉంటే తాము అక్కడ ఉంటాము అంటూ ఓ ట్రస్ట్ అభయమిస్తోంది. అభయం అంటే అభయం కాదండోయ్. ఎండ కొండ అని తేడా లేకుండా ఆకలి అని అంటే చాలు వాలిపోతుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రాంతంలో నిరుపేదల ఆకలి తీరుస్తోంది విశ్వ మానవ వేదిక. కన్న బిడ్డలు ఉండి కూడా సరిగ్గా పట్టించుకుని తల్లిదండ్రులకు, అనాథల నివాసంలో ఉంటున్న వృద్ధులకు ప్రతిరోజు ఇంటికి క్యారేజీ పంపి వారి ఆకలిని తీరుస్తోంది విశ్వ మానవ వేదిక. ఇద్దరు కొడుకులు ఉంటే వాళ్ళ బతుకు వాళ్ళ పడతారు. వాళ్ళ పరిస్థితే బాగోలేదండి. ఇంకా నాకు పెడతారండి. ఉంటే తింటాం లేకపోతే లేదండి. నేను 7 సంవత్సరాల నుంచి తింటున్నానండి. చాలా బాగా చూస్తానండి సురేష్ గారు. పేద వృద్ధులకు ఉచితంగా భోజనం అందించాలని 2014 నవంబర్ 17న పశ్చిమ గోదావరి జిల్లా పాలకుల్లో విశ్వ మానవ వృద్ధ ఆశ్రమం ప్రారంభించారు. వంట చేయడం దగ్గర నుంచి ఇంటింటికి తిరిగి క్యారేజీలను అందించడం వరకు అన్ని పనులు విశ్వ మానవ వేదిక వాళ్లే స్వచ్ఛందంగా చేస్తున్నారు. వృద్ధాశ్రమంలో ఉండేవారికి అక్కడే ఆహారం అందిస్తున్నారు. ఒకప్పుడు జర్నలిస్టుగా పనిచేసిన మల్లుల సురేష్ ఈ విశ్వ మానవ వేదికను ప్రారంభించారు. భార్య తన స్నేహితులతో కలిసి ఒక టీంగా ఏర్పాటై ఈ స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు విజయవంతంగా రన్ చేస్తున్నారు. ఆధార్ కార్డు పెన్షన్ లేదు. అందుకు పాపం సురేష్ బాబు నన్ను చేరదీసి డబ్బు లేదు ఏమీ లేదు నాయన అంటే, నేను ఉన్నానమ్మా నేను చూసుకుంటాం అని చెప్పి చేరదీశాడు. బిడ్డ నీకు పెన్షన్తో ఏంటి, నేను ఉన్నాను కదా అంటున్నాడు. నా బిడ్డ నన్ను చాలా గౌరవంగా చూస్తారు. తొలుత పాలకులలో పెట్టిన వృద్ధాశ్రమం కొనసాగిస్తూనే తన సొంత పొలంలో మరో వృద్ధాశ్రమం నిర్మించారు. దాతల మీద ఆధారపడకుండా సమస్త నిర్వహణ ఖర్చును సొంతంగా సమీకరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాడు సురేష్. అన్ని సేవలను ఉచితంగానే అందిస్తున్నాడు. కొందరు మిత్రులతో పాటు తన భార్య డాక్టర్ జ్ఞానేశ్వరి కూడా తనకు ఎంతో సాయం చేస్తుందని సురేష్ చెప్తున్నాడు. ఎవరైతే ఆదరణ లేక ఆకలితో ఉంటారో వారందరికీ కూడా అండగా నిలబడాలని చెప్పి ప్రతిరోజు కూడా వారికి ఉదయం సాయంత్రం కూడా సరిపోయే విధంగా భోజనం క్యారేజీ కూడా అందించి వారి ఆకలి తీరుస్తున్నాము. ఎవరి మీద మేము పెద్దగా ఆధారపడకుండా కాయగూరలుగా పండించడం కానీ, తర్వాత ఇక్కడ కొన్న లిమిటెడ్ ప్లేస్లో ఇక్కడ మేము ఆశ్రమం కట్టినా కూడా దాన్ని ఒక ఆదాయ వనరు కేంద్రం కింద మార్చి ఈరోజు ఆవులు కూడా పెంచుతా గో ఆధారిత ఉత్పత్తులు, గోమూత్రం ద్వారా, ఆవు పేడ ద్వారా అనేక ఉత్పత్తులన్నీ కూడా చేస్తా మార్కెటింగ్ అన్నీ కూడా మేము పంపిస్తున్నాము. ఈరోజు దాదాపు మా దగ్గర ఒక 15-16 మంది ఈరోజు ఉపాధి పొందుతున్నారు. వారందరికీ కూడా ఇటు సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతూనే మరో పక్క వ్యాపార రంగంలో కూడా ముందడుగు వేసి ఈరోజు విశ్వమానవ వేదిక ఉచిత వృద్ధాశ్రమానికి నిత్యానందం కలిసి రోజుకి 220 మందికి మేము భోజనం అందించగలుగుతున్నాము. ఎంతో ఉన్నత చదువులు చదువుకున్న కేరళకు చెందిన థామస్ కూడా ఈ వృద్ధాశ్రమంలో శేష జీవితం కొనసాగిస్తున్నారు. మరికొంతమంది పిల్లలు ఉండి కూడా అనాథలుగా మారిన తల్లిదండ్రులకు, అంగవైకల్యం ఉన్న వృద్ధులకు, భర్త భార్య ఎవరైనా చనిపోయి ఒంటరిగా ఉంటున్న వారికి విశ్వ మానవ వేదిక ఓ వరంగా మారింది. ప్రతిరోజు భోజనం పెట్టి వారి బాగోగులు చూసుకుంటూ పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో దేవుడిగా నిలిచాడు సురేష్. And I am also staying here helping in my own way. Quite happy. Every day he takes food, meals in a special carriage, steel carriage,
to their doorstep to everyone, because they are either because there are no people to look after them, or they are physically or mentally unable to come out of their house. Taking food to their doorstep, give them in the carriage, and the next day, and when they go today, yesterday's empty carriage is there, they take them back. జర్నలిస్టుగా పనిచేసిన సురేష్ సమాజానికి తన వంతు సాయం చేయాలని లక్ష్యంతో విప్లవ వీరుడు చెగువేరా ఆశయాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతున్నాడు. తనకున్న కొద్దిపాటి స్థలంలో గోవులను పెంచుతూ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాడు. తద్వారా ఆదాయంతో ఇలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు సురేష్. ఈ పాలకోలు నియోజకవర్గానికి సంబంధించిన 7 గ్రామాలకి ఇంటింటికి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా క్యారేజీలు పంపించి వాళ్ళ మధ్యలో దేవుడిగా నిలుస్తున్నాడు. ఏదైనప్పుడు కూడా ఇలాంటి మానవత్వం చాటుకుంటూ ముందుకు వస్తున్నామని ఎందుకైనా మనం అభినందించాలి. కానీ ఎవరి దగ్గర కూడా రూపాయి ఆశించడు, రూపాయి తీసుకోడు. అలాంటి వ్యక్తులు ఉన్నారంటే కనుక చాలా అతిశయక్తియే. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ మహితో ఆలీ, పాలకోల్ నుంచి. కొన్నిసార్లు మనం క్రియేటివ్గా చేసే చిన్న చిన్న పనులే భవిష్యత్తులో మనం ఊహించని స్థాయికి తీసుకువెళ్తాయి. అచ్చు అలాంటి సంఘటనే ఓ మహిళ జీవితంలో చోటు చేసుకుంది. తన పాప ఆడుకునే బొమ్మకు సరదాగా చీర కట్టి సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ తనను బిజినెస్ ఉమెన్గా తీర్చిదిద్దింది. ఇప్పుడు దాదాపు 20 దేశాలకు పైగా ఆమె తయారు చేసిన బొమ్మలను ఎగుమతి చేస్తూ తనతో పాటు మరికొందరికి ఉపాధిని కూడా అందిస్తోంది. చిన్నప్పుడు బొమ్మలకు అమ్మ చేసే అలంకరణే ఇప్పుడు ఆమెకు జీవనోపాధిగా మారింది. అమ్మ పేరుతోనే బిజినెస్ స్టార్ట్ చేసి భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా అందమైన బొమ్మలను రూపొందిస్తూ 20 దేశాలకు పైగా ఎగుమతి చేస్తోంది. తాను ఉపాధి పొందడంతో పాటు మరో 6గురికి జీవనోపాధి కల్పిస్తోంది. వర్క్షాప్లను నిర్వహిస్తూ ఎంతో మంది మహిళలకు శిక్షణనిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఎర్రమళ్ల గ్రామానికి చెందిన దివ్య తేజస్విని ప్రస్తుతం బెంగళూరులో స్థిరపడ్డారు. ఎంఎస్సీ చదివిన దివ్య కొంతకాలం పాటు టీచర్గా పనిచేశారు. అయితే కరోనా సమయంలో ఉద్యోగం మానేయడంతో ఆమె క్రియేటివ్గా ఆలోచించారు. ఖాళీగా ఉండే సమయాన్ని వాడుకొని చిన్నపాటి బిజినెస్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టుగానే తన పాప ఆడుకునే బొమ్మకు సరదాగా చీర కట్టి ఆ బొమ్మను తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసింది. ఆ బొమ్మను చూసి అమెరికాలో స్థిరపడిన ఎన్ఆర్ఐ ఫోన్ చేసి అలాంటి బొమ్మలే తనకు 20 చేసివ్వాలని కోరారు. ఈ సమయంలో దీనినే బిజినెస్గా మార్చుకోవాలని దివ్య భావించారు. అప్పటికే బార్బీ బొమ్మలకు డెకరేషన్ చేయడం ప్రారంభమైంది. కానీ ఎవరూ దానిని ప్రొఫెషనల్గా మార్చుకోలేదు. దీంతో బార్బీ బొమ్మలను అందంగా అలంకరించి వాటిని ఫేస్బుక్లో పోస్ట్ చేయడం ప్రారంభించారు. అయితే ఆ బొమ్మలను చూసి చాలామంది తమకు కావాలని కోరడంతో వాటిని విక్రయించడం ప్రారంభించారు. అందరికీ నమస్కారం. నా పేరు దివ్య తేజస్వి. నేను ఎంఎస్సి బిఎడ్ చేశాను. ఒక మ్యారేజ్ అయిపోయి అందరూ అమ్మాయిలాగానే ఒక బేబీ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ నా ప్రొఫెషన్ టీచర్ ప్రొఫెషన్ అంటే నాకు చాలా ఇష్టం. అందులోనే కంటిన్యూ అవుదాం అనుకున్న టైంలో మళ్ళీ జాబ్ కూడా అటెండ్ చేసి వచ్చిన తర్వాత కోవిడ్ క్రైసిస్ స్టార్ట్ అయింది. ఆ క్రైసిస్ టైంలో స్కూల్స్ అన్నీ షట్ డౌన్ అవడం, నా జాబ్ కూడా నేను క్విట్ చేయాల్సి రావడంతో ఏం చేయాలి, ఫైనాన్షియల్గా ఫ్యామిలీకి సపోర్ట్గా నిలబడాలి, బేబీ కూడా గ్రో అవుతుంది అన్న ఆలోచనతో జస్ట్ ఈ డాల్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న ఐడియా మాత్రం లేదండి. ఏదైనా స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న ఐడియాతోనే ఉన్నాను. బట్ నాకు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇంట్రెస్ట్ తోటి మా పాప బొమ్మ ఊరికే ఆడుకుంటున్న బొమ్మకి చీర కట్టాను. సరదాగా కట్టి నా పర్సనల్ ఫేస్బుక్ అకౌంట్లో దాన్ని పోస్ట్ చేశాను. అప్పటికి నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కానీ ఏమీ లేవు. పోస్ట్ చేస్తే అనుకోకుండా యూఎస్ నుంచి ఒక కస్టమర్ నన్ను మెసెంజర్లో అప్రోచ్ అయ్యారు. ఏంటి $20 అడుగుతున్నారని నాకే సర్ప్రైజింగ్గా అనిపించి ఫస్ట్ నా మొబైల్ నెంబర్ ఇస్తే డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యారు. ఇట్లాంటి ఒక బిజినెస్ కూడా మనం చెయ్యొచ్చు అని కేవలం ఆ కస్టమర్ ఐడియాతోనే నాకు స్టార్ట్ అయ్యింది. స్లోగా స్టడీగా ఎలా చేంజ్ చేయాలి అండ్ నాకు ఆర్డర్స్ ఇచ్చేటటువంటి కస్టమర్సే నాకు నేర్పించారు. ఇది మార్చండి దివ్య, ఇలాంటి జ్యువెలరీ పెట్టండి, ఇలాగ మేకప్ చేయండి, బ్లషింగ్ ఇవ్వండి, ఇవన్నీ కూడా నా కస్టమర్స్ నుంచే నేను నేర్చుకున్నాను. ఇప్పుడు లలిత డాల్స్ 3 years అయింది. ఇంతమందికి తెలిసాను అంటే దానికి కారణం నేను ఎంత కష్టపడ్డానో, దానితో పాటు నా ఫ్యామిలీ కూడా నాకు అంతే సపోర్ట్ ఇచ్చింది. అండ్ ఫైనల్లీ నా కస్టమర్స్ కూడా నేను చేసిన ప్రతి వస్తువుని వాళ్ళు ఇష్టపడడం అండ్ నా ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళే చెప్పడం, ఫ్రెండ్లీగా వాళ్ళే చెప్పడం, ఇవన్నీ కూడా నేను నేర్చుకున్నాను. చిన్నతనంలో దివ్య తన తల్లి లలిత చిన్న బొమ్మలకు పూసలతో అలంకరించేవారు. అలా తల్లి నుంచి నేర్చుకున్నదే ఇప్పుడు తనకు జీవనోపాధిగా మారిందని దివ్య చెబుతున్నారు. అందుకే తన బిజినెస్ కి తల్లి పేరుతో లలిత డాల్స్ అని పెట్టినట్లు తెలిపారు.
వెస్ట్రన్ బార్బీ డాల్ను ఇండియన్ డాల్స్గా మార్చేసింది దివ్య తేజస్వి. బార్బీ బొమ్మలను భారతీయ సంప్రదాయం ఉట్టిపడే విధంగా కట్టు బొట్టు దగ్గర నుంచి సందర్భానికి తగిన రీతిలో కస్టమర్లు కోరుకునే విధంగా తయారు చేసి బొమ్మలకు ప్రాణం పోస్తోంది. ఫేస్బుక్లో మా పాప బొమ్మకి చీర కట్టి పెట్టినప్పుడు కాల్ వస్తే నేను చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాను. ఏంటి డాల్కి డ్రెస్ చేస్తే ఇంత ఇష్టపడతారా అని చెప్పి. కానీ ఇండియన్ ట్రెడిషన్లో కావాలి అన్నప్పుడు అంతే ఆలోచనలో కూడా పడ్డాం. ఎట్లా ఇలాంటి డాల్స్ని ఒక మేకప్ అమ్మాయికి వేయడం చాలా ఈజీ, కానీ బొమ్మకి ఎట్లా మేకప్ వేయాలి, బొమ్మకి ఎలా హెయిర్ స్టైల్ చేయాలి, ఈ ఆలోచనలు అన్నీ కూడా ఉండేవి. బట్ కస్టమర్ సలహాతో ఒక మంచి బొమ్మ తయారు చేసిన తర్వాత ఆ ఒక్క కస్టమర్ ఎవరైతే ఫస్ట్ ఎంక్వైరీ చేశారో వాళ్ళకి మేము 20 డాల్స్ రెడీ చేసి పంపించాం. ఆ ఎప్రిసియేషన్తో ఓకే ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అప్పటికే నాకు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండడం. అండ్ మా అమ్మగారి పేరు లలిత. తను బొమ్మలకి చిన్న బొమ్మలకి పూసలతో గౌన్లు కుట్టడం అవన్నీ చేసేవారు. మేము అన్నీ ఆ బొమ్మలతో ఆడుకున్నాము. సో తన పేరు పెడదాము, లలిత డాల్స్ అని ఒక పేజ్ స్టార్ట్ చేద్దాము అనుకున్నాం. కానీ ఫేస్బుక్లోతో పాటు ఇన్స్టాగ్రామ్ కూడా అప్పుడు కొంచెం కోవిడ్ క్రైసిస్ ఉండడం, ఆన్లైన్ యూసేజ్ ఎక్కువ పెరగడం, ఇన్స్టాగ్రామ్ మీద ఎక్కువ మంది యూజర్స్ ఉండడంతో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లలిత డాల్స్ అని క్రియేట్ చేసి అందులో డాల్స్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసాం. బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లాగా అని ప్లాన్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా మాకు మమ్మల్ని ట్రస్ట్ చేయాలి. వాళ్ళు బొమ్మల కొలువు కోసం డాల్స్ అడిగినప్పుడు వాళ్ళకి ఎలా కావాలి, శారీ డ్రేపింగ్ ఎలాగుండాలి, డ్రెస్సింగ్ ఎలాగుండాలి, జ్యువెలరీ ఎలా ఉండాలి, అన్నీ కూడా మా కస్టమర్స్తో పేషెన్స్గా మాట్లాడుతూ వాళ్ళ ఐడియాస్ని తీసుకుంటూనే నేను ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 15 కంట్రీస్కి డాల్స్ అనేవి పంపించడం జరిగింది. అలా ఎంతోమంది స్మాల్ బిజినెసెస్ ఉన్నారు. వాళ్ళందరి సహకారం తీసుకుని కేక్స్ అదే థీమ్తో మినియేచర్ కేక్స్ పెట్టడం, ఫ్రూట్స్ పెట్టడం. మీరు ఆల్రెడీ చూసుంటారు చిన్న చిన్న ఫ్రూట్స్, స్వీట్స్ ఇవన్నీ కూడా మేము ప్రతి సెట్స్లోనే పెడతాం. అలా ముఖ్యమైన రిచువల్స్ ప్రతి ఒక్కళ్ళు అన్నీ కొనుక్కోవాలి అంటే కష్టం కాబట్టి ఇప్పుడు మ్యారేజెస్కి వాటికి మేము 21 డాల్స్ రిచువల్ సెట్స్ని ఈ బార్బీ డాల్స్తో హ్యాండ్మేడ్ డాల్స్తో తయారు చేసి వాటిని కూడా ఇప్పుడు మేము రెంట్కి ఇస్తున్నాం. రిటర్న్ గిఫ్ట్స్ కోసమని అడుగుతున్నారు, డాన్సింగ్ డాల్స్ అని అడుగుతున్నారు, బర్త్డే సెట్స్ అని, అట్లా డిఫరెంట్ డాల్స్ ఇప్పుడు మా దగ్గర ఆల్మోస్ట్ డాల్స్ కేటగిరీలోనే అప్రాక్సిమేట్గా సెట్సే కాకుండా మినియేచర్ డాల్స్ అని, బిగ్గర్ డాల్స్ అని, రిటర్న్ గిఫ్ట్స్ డాల్స్ అని అరౌండ్ 300 to 350 కేటగిరీ ఆఫ్ డాల్స్ ఉన్నాయన్నమాట. అట్లా డిఫరెంట్ సెట్స్ని మేము రెడీ చేస్తూ ఉంటాము. భారతదేశం విభిన్న సంప్రదాయాలకు నిలవు. ప్రాంతాన్ని బట్టి, వర్గాన్ని బట్టి అనేక సంప్రదాయాలుంటాయి. వారి సంప్రదాయాలను బట్టి కట్టు పొట్టు ఆచారాలు మారుతుంటాయి. ఇలా అనేక కస్టమర్ల కోరిక మేరకు మనిషి పుట్టిన సమయంలో చేసే బారసాల నుంచి షష్ఠి పూర్తి వరకు అన్ని రకాల పండుగలు, వేడుకలకు తగిన విధంగా బొమ్మలను తయారు చేసి ఇస్తుండటంతో లలిత డాల్స్కి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే 20 దేశాలకు పైగా ఆర్డర్లు పంపింది. ప్రస్తుతం ఆర్డర్లు ఎక్కువగా వస్తుండటంతో మరో 6గురికి బొమ్మలను తయారు చేయడంలో శిక్షణ ఇచ్చి బొమ్మలను తయారు చేస్తోంది. మేము డాల్స్ తీసుకొచ్చేపాటికి ఇలాంటి రా డాల్స్ అనేవి మేము తీసుకొస్తామండి. ఇట్లాంటి రా డాల్స్ మీరు ఐస్ అవన్నీ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇలాంటి రా డాల్స్ని మన కంప్లీట్ ఇండియన్ ట్రెడిషన్ డాల్స్ లాగా మార్చేస్తాం. సో మీరు ఐస్ కానీ ఫేస్ కానీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇలాంటి ఇండియన్ ట్రెడిషన్ డాల్స్లా మార్చేస్తాం. అండ్ ఈవెన్ జ్యువెలరీస్ ఆల్సో డిఫరెంట్ వెరైటీస్ అడుగుతారు. పులిగోర్ లాగా కావాలి, డైమండ్ టైప్ ఆఫ్ ఫినిషింగ్తో కావాలి. అండ్ అమ్మాయిలకి వచ్చేసరికి మీకు తెలుసు కదా, వాళ్ళకి జ్యువెలరీ అంటే చాలా ప్రాణం ఉంటుంది. సో ఇలా పూర్తి నీట్ డ్రెస్సింగ్ వేసి జడ దగ్గర నుంచి ఫేస్ మేకప్ దగ్గర నుంచి ఈవెన్ మెహందీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ చిన్న విషయంలో కూడా చాలా కేర్ తీసుకుని డాల్ని కంప్లీట్గా ఇట్లా రెడీ చేస్తాం. అలా డిఫరెంట్ ట్రెడిషన్స్లో కూడా మనము డాల్స్కి డ్రెస్సింగ్, శారీస్, డ్రేపింగ్ ఇదంతా కూడా చేస్తాము. కేర్ తీసుకుని కస్టమర్ అడిగిన విధంగా మనము బారసాల దగ్గర నుంచి షష్ఠి పూర్తి ఫంక్షన్ వరకు కూడా డాల్స్ అనేవి కంప్లీట్ చేస్తామన్నమాట. అన్ని ట్రెడిషన్స్కి చేస్తాం. షష్ఠి పూర్తి, సీమంతం, బారసాల, నామకరణం, అక్షరాభ్యాసం ఒక్కటి కాదు. మన ట్రెడిషన్లో జరిగే ప్రతి
ప్రతి ఒక్క ఫంక్షన్కి కూడా మనం డాల్స్ అనేవి రెడీ చేస్తాం. ఇలా ఉంటుందండి డాల్. డ్రెస్ వేసిన తర్వాత కూడా మన ఇండియన్ లుక్ ఏమీ రాదు. అండ్ ఇప్పటి వరకు ఈ డాల్స్ అన్నీ కూడా నేను 10 డిఫరెంట్ కంట్రీస్కి షిప్ చేయటం జరిగింది. తాను ఉపాధి పొందడంతో పాటు ఆసక్తి ఉన్నవారికి బొమ్మల తయారీ కోసం వర్క్షాప్లను నిర్వహిస్తున్నారు దివ్య. పెళ్లికి సంబంధించిన థీమ్స్తో తయారు చేసిన బొమ్మలను వివాహ వేడుకల్లో ప్రదర్శనకు రెంట్కి ఇస్తున్నారు. అలాగే పండుగల్లో బొమ్మల కొలువు నిర్వహించుకోవాలనుకునే వారికి తాను చేసిన బొమ్మలను అద్దెకి ఇస్తున్నారు. కస్టమర్లు కోరుకునే మేరకు వారికి అందుబాటులో ఉండే ధరకే తాను బొమ్మలను తయారు చేసి అందిస్తానంటున్నారు దివ్య తేజస్వి. దేశంలో రోజు రోజుకి సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఈజీగా మనీ సంపాదించేందుకు కొందరు ఈ అడ్డదారి తొక్కుతున్నారు. టెక్నాలజీని వినియోగించుకొని సామాన్య ప్రజలను టార్గెట్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారు. అయితే ఈ సైబర్ నేరాలను అరికట్టేందుకు సైబర్ క్రైమ్ పోలీసులతో కలిసి పలు సంస్థలు పనిచేస్తున్నాయి. దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు నిర్మూలించేందుకు వేల మంది వాలంటీర్లకు శిక్షణ ఇస్తున్నారు. సైబర్ నేరాలకు గురై చాలా మంది లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. అయితే సైబర్ బాధితులకు అండగా నిలుస్తున్నాయి కొన్ని సంస్థలు. స్వయంగా తామే కెఫేతో పాటు యాప్ను రూపొందించి సాయంగా నిలబడుతున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులతో కలిసి పనిచేస్తున్నాయి. వాలంటీర్లకు శిక్షణ ఇస్తూ సైబర్ నేరాల నిర్మూలనకు కృషి చేస్తున్నాయి. పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు జిస్కేలర్ సంస్థ, ఇన్ఫర్మేషన్ షేరింగ్ అండ్ అనాలిసిస్ సెంటర్ ఫౌండేషన్లు కలిసి పనిచేస్తున్నాయి. ఈ 2 సంస్థలు కలిసి దేశవ్యాప్తంగా 20,000 మంది వాలంటీర్లకు శిక్షణ ఇచ్చాయి. ఈ వాలంటీర్లు సైబర్ నేరాలను అడ్డుకోవడంతో పాటు బాధితులకు అండగా నిలుస్తున్నారు. సైబర్ నేరాల్లో ఇరుక్కున్న వారి కోసం కాప్ కనెక్ట్ యాప్ను అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు కనెక్టే ఉంటారు. సైబర్ అటాక్కు గురైన వారు ఈ యాప్ను సందర్శించి ఫిర్యాదును తెలిపితే న్యాయం చేకూరేలా పనిచేస్తారు. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే సమాచారం ఇవ్వడం ద్వారా బాధితులు పోగొట్టుకున్న డబ్బుని తిరిగి వెనక్కి తెప్పిస్తారు. అలాగే సైబర్ క్రైమ్ పోలీసుల వద్ద కేసు నమోదు చేయించడం, వాలంటీర్లలోనే ఉన్న లాయర్లతో న్యాయపరమైన విచారణకు కూడా సహకారం అందిస్తున్నారు. కొన్ని కాలేజీలను ఎంపిక చేసుకుని ఈ 2 సంస్థలు కాప్ కనెక్ట్ కెఫేలను ప్రారంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బెంగళూరులోని ఏఎంసీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కాప్ కనెక్ట్ కెఫేను ప్రారంభించారు. దీని ద్వారా విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాదు పలువురు విద్యార్థులు వాలంటీర్లుగా చేరుతున్నారు. విద్యార్థుల్లో ఎవరైనా సైబర్ క్రైమ్ నేరాలకు గురైతే వారికి అండగా నిలబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏఎంసీలో ప్రత్యేక కంప్యూటర్ను ఏర్పాటు చేశారు. దానికి మొబైల్ను కనెక్ట్ చేసి స్కాన్ చేయడం ద్వారా అనుమానిత యాప్లు, సైబర్ నేరాలకు గురవుతున్న ఫైల్స్ ఉంటే వెంటనే గుర్తిస్తుంది. దాన్ని డిలీట్ చేసేందుకు దోహదపడుతుంది. ప్రతి ఒక్కరూ కాప్ కనెక్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటున్నారు ఇన్ఫర్మేషన్ షేరింగ్ అండ్ అనాలిసిస్ సెంటర్ డైరెక్టర్ ఆనంద్ నాయుడు. సైబర్ నేరాల నుంచి బయటపడేందుకు తాము సాయం చేస్తామంటున్నారు. ఈ సేవలను ఉచితంగానే అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. దీన్ని హాంక్ అంటారు. హాంక్ అంటే హ్యాక్డ్ ఆర్ నాట్ కియోస్క్. దాన్ని బట్టి మనం సెల్ ఫోన్ కానీ ఇంకేదైనా గ్యాడ్జెట్ని కానీ దీన్ని కనెక్ట్ చేసినట్టయితే వైఫైలో, ఇది మన సెల్ ఫోన్ నుంచి ఎక్కడికైనా డేటా బయటికి వెళ్తూ ఉంటే లేదా మన ఐపీ అడ్రసెస్ ఇంకెక్కడైనా యూజ్ అయితే వెంటనే చెప్తుంది. అలాగే కొన్ని గవర్నమెంట్ బ్యాన్ చేసిన యాప్స్ మన మొబైల్ ఫోన్లో కానీ మన ల్యాప్టాప్లో కానీ ఉన్నట్టయితే మనకి అలర్ట్ ఇస్తుంది. దానివల్ల ఏదైనా డేటా బ్రీచ్ ఉందా లేదన్న విషయాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు. దాని తర్వాత మనం కావాల్సిన ఫారెన్సిక్స్ సపోర్ట్ తీసుకొని ఆ యాప్స్ని మనం కానీ లేదంటే ఇంకెవరి సపోర్ట్తో కానీ డిలీట్ చేసి మన గ్యాడ్జెట్స్ని సేఫ్గా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అది హాంక్. అలాగే ఐసాక్ కాప్ కనెక్ట్ యాప్ అని ఒక యాప్ ఉంది. ఫ్రీ టు డౌన్లోడ్, ఫ్రీ టు యూజ్ యాప్. బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉన్నది ఈ యాప్. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఎవరైనా సైబర్ క్రైమ్ విక్టిమ్ అయితే వాళ్ళు తమ దగ్గర ఉన్న సైబర్ క్రైమ్ ఫస్ట్ రెస్పాండర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఫస్ట్ రెస్పాన్స్ కానీ లేదా సైబర్ లా సపోర్ట్ కానీ లేదా సైబర్ సైకాలజీ సపోర్ట్ కానీ, అలాగే మన డేటా డిలీట్ చేయకుండా ఎవిడెన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి కావాల్సిన సపోర్ట్ ఫారెన్సిక్ సెటర్స్ ద్వారా తెలుసుకోవడానికి ఈ యాప్ హెల్ప్ చేస్తుంది. ఫ్రీ, నో చార్జెస్ ఎట్ ఆల్ ఫర్ ది ఫస్ట్ ఎయిడ్ దట్ ఈస్ బీయింగ్ గివెన్. దీని ద్వారా ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేది కంప్లీట్గా ఫ్రీగా ఉంటుంది. కాబట్టి ఈ యాప్ని అందరూ డౌన్లోడ్ చేసుకోండి, ఈ యాప్ని యూజ్ చేయండి. అలాగే మనమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఈ యాప్ గురించి చెప్పండి. మొబైల్లో ఉండే కాప్ కనెక్ట్ యాప్ ఇంకా నేరుగా ఉండే కాప్ కనెక్ట్ కెఫే ద్వారా వివిధ సేవలు అందుతాయని ఏఎంసీ విద్యార్థులు చెబుతున్నారు. సైబర్ బాధితులుగా ఉంటే కాప్ కనెక్ట్ కెఫే ద్వారా సాయం పొందొచ్చని ఏఎంసీ కళాశాల విద్యార్థిని విద్యశ్రీ చెబుతోంది.
తాను కూడా ఒకప్పుడు సైబర్ క్రైమ్ బాధితురాలిగా ఉన్నానని చెప్పింది. అయితే కెఫే కాలేజీలో పెట్టిన తర్వాత తాను సమస్య నుంచి బయటపడినట్లు పేర్కొంది. ఎవరైనా సైబర్ బాధితులు ఉంటే కాప్ కనెక్ట్ కెఫేను సందర్శించాలని, విద్యార్థులు కూడా సైబర్ నేరాల పట్ల అవగాహన పొందాలని విద్యాశ్రీ చెబుతోంది. If we have a victim of a cyber crime, she is the one who is helping out over here. And there are many cases like I have experienced. I have been a victim under the cyber crime. As I was a victim, it could have helped me out coming out with the solution. But I am now done with those all things and everything. But now I am in the situation to handle the cases. Like I have grabbed so many things from the cyber security learning, and I've satisfied with the things what they taught us, and they're still teaching us with so many kinds of things. Exclusive mobile app for the police and the law enforcement agencies to get help with the cybercrime investigation and the cases. Coming to the cafe, you will get expert guidance, emotional support, and also the immediate assistance from the person available in the cafe. So then this will have like 4 categories. One is the cyber intervention officer, and second is the cyber lawyer, the cyber psychologist, and technical experts. Speaking about the cyber intervention officer, they will let you know what to do further when you are a victim of a cyber crime. Speaking about the cyber lawyer, he will let you know the law, how it works on that particular case you are a victim of. And then the psychologist will make sure you are mentally fine and your emotional support is available for you. And then the technical experts is the one main person who's going to solve your case of that particular issue you are dealing with. And then the people in the Cyber Cop Connect, their main aim is to bridge the gap between the situation you are in and get you a solution for that crime you have. సైబర్ నేరాల నుంచి అప్రమత్తంగా ఉండాలని పోలీసులు నిత్యం చెబుతూనే ఉంటారు. అయినా కొందరు సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోతున్నారు. అయితే ఇలాంటి యాప్స్ ఉంటే త్వరగా సాయం పొందొచ్చు. ప్రతి ఒక్కరూ కాప్ కనెక్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని పోలీసులు కూడా సూచిస్తున్నారు. ఇది ఈ వారం వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.